టు స్పెషల్ ఫోకస్ సంక్రాంతి గోదారి. పల్లెల్లో కాంతిని తెచ్చే పండుగ సంక్రాంతి. 3 రోజులు జరిగే పండుగను అందరూ ముచ్చటగా సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ ఉభయ గోదావరి జిల్లాల్లో మాత్రం సంక్రాంతి పండుగ స్పెషలే వేరు. మరెక్కడా జరగని రీతిలో ఇక్కడ పండుగ వాతావరణం నెలకొంటుంది. భోగభాగ్యాలతో, రంగవల్లులతో, కోడి పందాలతో, అందమైన ప్రభలతో, ఉరకలేసే ఉత్సాహంతో చిన్న పెద్ద కలిసి ఆకాశమంత సంబరంగా జరుపుతుంటారు. మరింకెందుకు ఆలస్యం? పచ్చని పొలాల నడుమ గోదావరి జిల్లాల్లో జరుగుతున్న పండుగపై ఒక స్పెషల్ ఫోకస్ చూసేద్దాం. తెలుగు పండుగల్లో అతి పెద్ద పండుగ సంక్రాంతి. సంక్రాంతి వచ్చిందంటే చాలు ఊరూరా ఆ సందడే వేరు. మంచు దుప్పటి కప్పుకున్న వేళ రంగవల్లులు, హరిదాసుల కీర్తనలు, గొబ్బెమ్మలు, డూడు బసవన్నలు, ఇలా సంక్రాంతి పల్లె అందాలు వర్ణనాతీతం. పల్లెలతో పోటీ పడేందుకు పట్టణాలు సైతం సంప్రదాయం రుచి చూసేందుకు పరుగులు పెడుతుంటాయి. ఆరుగాలం శ్రమించిన రైతు కష్టం ధాన్యం రూపంలో ఇంటికి చేరే రోజులు. లాభాల సిరులు పండించిన వరిచేలు రైతు ముంగిట్లో రాసులుగా మారి బంధువులంతా ఒక్కటై ఏడాది కష్టాన్ని మర్చిపోయే ఆ 3 రోజులే సంక్రాంతి పండుగ పర్వదినాలు. పండుగలు ఎన్ని ఉన్నా సంక్రాంతి మాత్రం ఎప్పటికీ వెరీ వెరీ స్పెషల్. తెలుగు లోగిళ్లు రంగురంగుల ముగ్గులతో శోభను సంతరించుకుంటాయి. సంక్రాంతి 3 రోజులు ఉత్సాహంగానే ఉంటామండి. పందాలు గట్ట మేము వెళ్ళవండి. రైతులు అండి, మేము సన్నకారు రైతులు అండి, మేము సన్నకారు రైతులు, చిన్న రైతులు అండి. సంక్రాంతిని మాత్రం ఉత్సాహంగా జరుపుకుంటామండి. మా పిల్లలు, అల్లుళ్ళు అందరూ కూడా ఇంటికి తెప్పించుకుని అందంగా ఈ 3 రోజులు ఉత్సాహంగా జరిపించుకుంటామండి. ఈ 3 రోజులు బయటికి కూడా వెళ్ళండి. మా ఊరు చుట్టుపక్కల ఇక్కడ చింతాలం తీర్థం అవుతుందండి, అక్కడ ముత్యాలం తీర్థం అవుతుందండి. ఆ 2 తీర్థాలు కంపల్సరీగా వెళ్తామండి. మేము ఉత్సాహంగా అమ్మవారికి దండం పెట్టుకుని వచ్చేస్తామండి. ఈ 2 రోజులు దూడలు కడుక్కుంటా, పాలు తీసుకుంటా, గట్లకి కడుపు నిండా మేతేస్తాం. సంక్రాంతి పండుగ 3 రోజులు మహాసందడిగా ఉంటుంది. గంగిరెద్దుల నృత్యాలు, హరిదాసుల కీర్తనలు, ముంగిళ్లలో అందమైన ముగ్గులు, గొబ్బెమ్మలు, ఇలా పచ్చని పల్లెటూరిలో సందడి వాతావరణం నెలకొంటుంది. సంక్రమణం అంటే గమనం. సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి అడుగు పెట్టడాన్ని సంక్రమణం అంటారు. ఈ సంక్రమణం వల్ల చలిగాలుల నుంచి వెచ్చని రక్షణగా వెచ్చని సంతోష సౌభాగ్యాలు సమకూరుతాయనేది సంక్రాంతిలో ప్రగాఢ విశ్వాసం. సంక్రాంతి అంటే ఈ సంవత్సరం చాలా బాగా అన్ని రోజుల కంటే ఈ సంవత్సరం ఎక్కువగా మా చిన్నాన్నగారి ఇంట్లో జరుపుకున్నాం. కొత్తగా రంగవల్లికల్లో అల్లుకుని, గొబ్బెమ్మలు అవి పెట్టుకుని ప్రతి సంవత్సరం ఉంటుంది. కానీ ఈ సంవత్సరం ఇంకా కొత్తగా ఇంటికి కొత్త అల్లుళ్ళు రావడం, పిండి వంటలు అవి చేసుకోవడం, ఈ 3 రోజులు చాలా బాగా ఎంజాయ్ చేసాం. అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది, ఇంకా 3 రోజులు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. సంక్రాంతి ప్రతిరోజు డైలీ చేస్తామండి గోవు పూజ. సంక్రాంతి ఇంకా విశేషంగా అన్ని పిండి వంటలు తూర్పుగోదావరి జిల్లాలో కోనసీమ అందాలకు సంక్రాంతి చిరునామాగా నిలుస్తుంది. తెలుగుతనం ఉట్టిపడేలా పల్లె పడుచులు ముచ్చటగా అలంకరించుకుని పచ్చటి చేలగట్లపై నాట్యమాడుతుంటే ఆహా, ఇదే అచ్చమైన పల్లె సంక్రాంతి కదా అనాల్సిందే. కోనసీమ జిల్లాల్లో పల్లెల అందాలు, సంక్రాంతి సంబరాలు చూసేందుకు 2 కళ్ళు చాలవు. టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందినా ఇక్కడి పల్లెసీమలు మాత్రం
ఇప్పటికీ మట్టి వాసనలా మనసుకు హత్తుకునేలా తమ ప్రకృతి రమణీయతను కొనసాగిస్తున్నాయి. బాగా పొలాలు అయ్యి పండి పంటలు అయ్యి ఇంటికి వచ్చేదంతో మా సంతోషంగా ఉంటుంది. పిల్లలకి బట్టలు, బాయికి బట్టలు, తాతలకి బట్టలు ఇవన్నీ కొంటారు. పెద్దలకి బీదలకి బట్టలు కొంటాం, బీదలకి డబ్బు పంచడం. పనులుంటే ముగ్గులు పెట్టుకుంటాం, సరదాగా ముగ్గులు పెట్టుకుంటాము. సంక్రాంతి వాతావరణం బాగుందండి. అందరూ ఆడపడుచులందరూ కలుసుకుంటాము, పుట్టింటికి వచ్చి సంతోషంగా ఉంటాం. అందుకే సంక్రాంతి సంబరాలు చూసేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాదు, బెంగళూరు, కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా కోనసీమలో సంక్రాంతి సందడి కోసం భారీగా తరలివస్తుంటారు. తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ అనే పేర్లతో పిలుచుకునే ఈ 4 రోజుల సంక్రాంతి పండుగ పల్లె ముంగిట్లో పట్నం పరిమళాలు వెదజల్లుతుంది. ఈ సంక్రాంతి 2016 సంక్రాంతి రైతు పండగ కింద చేసుకుంటాం. ఈ 3 రోజులు కూడా మా ఊళ్ళో కూడా చాలా ఘనంగా సంక్రాంతి పండుగ రైతాంగం చేసుకుంటాం. రైతులు ఎంత సంతోషంగా 3 రోజుల దాకా సంతోషంగా అందరు చుట్టాలు, బంధువులు, మా వాళ్ళు అందరూ కూడా ఒకేసారి కలుతుంటారు. అంతా చుట్టాలు అంతా కలుతుంటే ఆనందం అండి. ఈ పండగ పెరిపి ఎంత పనులు ఉన్నా మానేసి మొత్తం వాళ్ళు అందరూ కలియక పండగ అంటే కలియక వాళ్ళు అంతా సంతోషంగా ఉన్నాం. ఈ 4 రోజులు పిండి వంటలు ఇవన్నీ చేసుకుంటూ ఊళ్ళో చుట్టాలకు. సంక్రాంతి పండుగ 3 రోజుల్లో మొదటి రోజు భోగి పండుగ. ఈ భోగి మంటల భగభగలు అందరిలో కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తాయి. భోగి మంటల్లో పాత కలప, ఇంటిలోని పాత సామాన్లు వేస్తారు. ఇలా ఇంటికి కొత్త అందాలను సమకూర్చాలని కోరుకుంటారు. భోగి మంటపై కుండతో నీళ్లు కాచుకుని ఇంటిల్లిపాది తల స్నానాలు చేస్తారు. సంక్రాంతి పండుగ అంటేనే ఉభయ గోదావరి జిల్లాల్లో పాడి పంటలకు అధిక ప్రాధాన్యతనిస్తారు. 3వ రోజున జరుపుకునే కనుమ పండుగలో సంప్రదాయ వంటకాలతో పాటు కోడి కూడా చిల్లుగారి లేనిదే కొందరికి ముద్ద దిగదు. నోరూరించే వంటలు సంక్రాంతికి ఒక ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. సంక్రాంతి 3వ రోజు కనుమ పండుగ. దీన్ని పశువుల పండుగ అని కూడా అంటారు. మన దేశం పాడి పంటలకు పెట్టింది పేరు. వ్యవసాయం మన జీవనాధారం. అందుకని పశువులకు కృతజ్ఞతగా ఈ కనుమ పండుగను జరుపుకుంటాం. పశువులను శుభ్రపరిచి వాటి కాళ్లకు గజ్జెలు కట్టి కొమ్ములకు రంగులు వేసి మెడలో పూలతో అలంకరించటం ఆనవాయితీ. పశువుల పాకను శుభ్రం చేసి రకరకాలుగా అలంకరిస్తారు. ఈ సంక్రాంతి 3 రోజులు ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ స్థాయిలో కోడిపందాలు నిర్వహించటం సాంప్రదాయంగా వస్తోంది. అయితే ఆ పందాలను జీవహింసగా భావించి రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. అంతేకాదు వనభోజనాలని కూడా ఈ రోజే నిర్వహిస్తుంటారు. కనుమనాడు మినుము తినాలనేది సామెత. దీనికి అనుగుణంగా ఆ రోజున గారెలు, ఆవడలు చేసుకోవటం ఆనవాయితీ. కనుమ మరునాటిని ముక్కనుమ అని అంటారు. దీనికి బొమ్మల పండుగ అని పేరు. దక్షిణ భారతదేశంలోని ప్రజలు ఈ పండుగ 3 రోజులను ఎంతో ఆనందంగా జరుపుతుంటారు. సంక్రాంతి పండుగని సూర్యగమనం ఆధారంగా మనం నిర్దేశించుకోవడం జరిగింది. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా ఈ సంక్రాంతి పండుగని మనం వేడుకగా జరుపుకోవడం జరిగింది. దానిలో ప్రధానమైంది మొదటి రోజు పండుగ భోగి పండుగ. ఈ భోగి పండుగ నాడు భోగభాగ్యాలకి నిలయంగా పెద్దలు చెప్పడం జరుగుతూ ఉంది. సంక్రాంతి పతంగులంటే గతంలో ఉత్తరాది రాష్ట్రాలు, తెలంగాణలో మాత్రమే నిర్వహించేవారు. ఇటీవల ఉభయ గోదావరి జిల్లాలకు పతంగులు ఎగురవేయటం పండుగ ఆనవాయితీగా మారింది. పిల్లలకు సెలవు రోజులు కావటంతో రంగురంగుల గాలిపటాలు తయారు చేసి తోటి స్నేహితులతో కలిసి గాలిలోకి ఎగరవేస్తూ సరదాగా గడుపుతుంటారు. తూర్పుగోదావరి జిల్లాలో సంక్రాంతి పండుగ 3వ రోజైన కనుమ రోజున ఓ అద్భుత వేడుక జరపటం వందల సంవత్సరాల నుంచి ఆనవాయితీగా వస్తోంది. దీనినే ప్రభల తీర్థం వేడుక అంటారు. జిల్లాలోని అంబాజీపేట మండలం జగ్గనతోట వద్ద ఈ ప్రభల తీర్థం పండుగ జరుగుతుంది. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. చూస్తూనే ఉండండి HM TV.